హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో కోడిగుడ్డు పొరుట్ని బ్యాచిలర్స్ కోసం సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. కోడిగుడ్డు పొరుట్ని ఇంగ్లీష్లో ఎగ్ బుజ్జి అని, హిందీలో అండా బుజ్జి అని పిలుస్తారు. మీడియం సైజు ఉల్లిపాయలు 5, 6 పచ్చిమిర్చి మరియు 4 కోడిగుడ్లు తీసుకోండి. ఎగ్ బుజ్జికి పచ్చిమిర్చి ఎక్కువ మరియు కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ పెట్టి ఈ ఎగ్ బుజ్జికి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసి ఇంకా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రైకి మీరు ఎక్కడ మూత పెట్టకూడదు ఫ్రెండ్స్. ఒకవేళ మూత కానీ పెడితే లోపల లైట్గా వాటర్ చేరిపోయి మీకు ఎగ్ బుజ్జి పొడి పొడిలాడుతూ రాదు. ఆ స్పూన్ ఉపయోగించి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయడం జరిగింది. స్టార్టింగే మీ రుచికి సరిపడా సాల్ట్ మరియు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేస్తే అప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా మగ్గుతాయి. ఎగ్ బుజ్జీలో సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది, జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. అలా ప్రతి నిమిషానికి ఒకసారి గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, లేదు అంటే అడుగంటుతుంది. నేను ఈ రెసిపీని మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే చేశాను. సుమారుగా 15 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఇప్పుడు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం సేపు అలా కలిపిన తర్వాత ఇప్పుడు 4 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసినప్పుడు ఆ పెంకులు కర్రీలో పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ని మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఒక అర నిమిషం పాటు గరిటెం పెట్టకుండా ఫ్రై చేసి ఆ తర్వాత గట్టి పెట్టి అలా లైట్గా కలపండి. మీకు ఎగ్ బుజ్జి చిన్న చిన్న ముక్కలుగా కావాలనుకుంటే అప్పుడు గరిటెతో బాగా కలపండి. లేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కావాలనుకుంటే అప్పుడు గరిటెతో ఇలా లైట్గా కలపండి. ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినా చేదు టేస్ట్ వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత నాకు ఎగ్ బుజ్జి పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఫైనల్గా టేస్ట్ చెక్ చేసి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే వేసుకోండి. ఒకవేళ కారం కానీ తగ్గితే ఈ స్టేజ్లో కూడా కారం వేసుకోవచ్చు. అదే కొంతమంది అయితే కారం ముందు వేయకుండా ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే వేస్తారు. ఇంకా స్టవ్ ఆపేస్తే వేడి వేడి ఎగ్ బుజ్జి రెడీ అయిపోయినట్లే. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మరియు టమాటా ఇవేమి వేయకుండా చాలా సింపుల్గా తయారు చేసిన ఎగ్ బుజ్జి నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంది. ఈ ఎగ్ బుజ్జి రైస్లోకి ఎంత టేస్టీగా ఉంటుందో చపాతీ మరియు పుల్కాలో కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.